ఆగస్టు 29వ తారీఖుని ఎందుకు పెట్టారంటే ప్రముఖ క్రీడాకారుడు, మాంత్రికుడు అంటారు ఆయన్ని, హాకీ క్రీడాకారుడు, ఆయన భారత సైన్యంలో పనిచేసేటటువంటి ఒక సిపాయి. అతను ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా సమయం ఉండదు. పోలీసు ఉద్యోగం చేస్తే ఆడుకోవడానికి సమయం ఉండదు, ఉద్యోగం చేస్తూనే ఉండాలి. 24 గంటల ఉద్యోగం అంటే పోలీసు ఉద్యోగం. ఆ క్రీడ మీద మమేకమై ఆ క్రీడ అంటే బాగా ఇష్టంతో అతను ఉద్యోగం అయిపోయిన తర్వాత రాత్రి స్ట్రీట్ లైట్లు వెలుగులో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాడట. ఇంత చదివింది అమ్మాయి ప్రత్యేకతలో, వెలుతురులో ఆడతాడు, ప్రాక్టీస్ చేస్తాడని. ఆ వెలుతురులో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంటే ఆ ఆర్మీ అధికారులు అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను బట్టి ఆ యొక్క 3 సంవత్సరాలు వరుసగా బంగారు పథకాన్ని సాధించి పెట్టాడు. 1928లోని, 1932లోని, 1936లోని లాస్ ఏంజల్స్, బెర్లిన్ ఒలింపిక్స్, ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ వరుసగా బంగారు పథకాన్ని మన దేశానికి ధ్యాన్ చంద్ గారు ప్రవేశపెట్టారు. ఆఖరి ఒలింపిక్ లో జర్మనీతో మ్యాచ్ ఆడుతున్నారట. ఫైనల్ మ్యాచ్ ఆడుతూ ఉంటే 16-1 గోలు, మనది 16 గోల్స్ అయితే అవతల జర్మనీ వాళ్ళతో 1 గోల్తో విన్ అవ్వడం జరిగింది. అందులో 15 గోల్స్ ధ్యాన్ చంద్ గారే దాంట్లో స్కోర్ చేయడం జరిగింది. అప్పుడు జర్మనీ నియంత హిట్లర్ గారు ఉండేవాడు. ఆయన ధ్యాన్ చంద్ గారి యొక్క హాకీ స్టిక్ ని ఇరగొట్టి చూడండి, అందులో అయస్కాంతం ఉందో స్ప్రింగ్ ఉందో, అతను అంత ఇదిగా ఆడడానికి ఆస్కారం లేదని విరగొట్టించాడట. తెర చూస్తే అందులో అయస్కాంతం లేదు, స్ప్రింగు లేదట. అప్పుడు ఆయన అన్నాడట, నువ్వు నీ దేశంలో ఉండిపోతే ఇక్కడే ఉండిపోతావు సిపాయిగా, మా దేశానికి వచ్చే ఎయిర్ మార్షల్ గా నీకు ఉద్యోగం ఇస్తానని చెప్తే చాలా సున్నితంగా ధ్యాన్ చంద్ గారు తిరస్కరించడం జరిగిందట. అంటే అంత భారతదేశం మీద వారికి ఉన్నటువంటి దేశభక్తి అనమాట. సో దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఆగస్టు 29వ తారీఖున స్పోర్ట్స్ దినోత్సవంగా దేశం ప్రకటించడం జరిగింది. దాన్ని ప్రతి సంవత్సరము ఆగస్టు 29వ తారీఖున క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే తెలుగు భాషా దినోత్సవం కూడా ఈ దినమే వచ్చింది కాబట్టి ఈ రోజున ఈ 2 కలిపి పురస్కరించుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం పురస్కరించుకుంటూ 3 చీర్ క్లాప్స్ ఒకసారి మనం కొట్టుకుందాం. రెడీ? థ్యాంక్ యూ.